మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది అంటే భయపెట్టే విధంగా 5.7 5.6 ఉండాలి HbA1c ఈ నంబర్లు చెప్తున్నాం. అవును. చాలా మంది సడన్ గా మొన్న క్యాజువల్గా నేను మొన్న షుగర్ టెస్ట్ చేయించాను 9 ఉంది అంటారు 10 ఉంది అంటారు. అవునండి. 9-10 ఏమిటి అసలు 5.7 కొంచెం 5.9కి వెళ్తేనే కంగారు పడిపోయే బ్యాచ్ ఒకళ్ళు ఉంటే అవునండి. ఈ బ్యాచ్ వీళ్ళని ఏమంటారు, వీళ్ళకి ఏం కాదు కదా మరి. కాదు అంటే అప్పటికే అయ్యి ఉండదు, అది కానీ అంత అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు అంటే 9 అంటే స్ట్రిక్ట్లీ షుగర్ కంట్రోల్లో లేదు అని అర్థం. HbA1c 9 ఉంటే సో వీళ్ళకి ఎండ్ ఆర్గన్స్ కళ్ళల్లో కానివ్వండి, ఫ్రమ్ ఐస్ టాప్ టు టో మనం అనుకున్నాం కదా, ప్రతి ఒక్క ఆర్గన్ ఇన్సైడ్ కనిపించకుండా మైక్రోస్కోపిక్ చేంజెస్ అనేవి ఖచ్చితంగా మొదలైపోయి ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డైట్, సెకండ్ స్టెప్ ఏంటంటే రెగ్యులర్గా మీ ఎండోక్రైనాలజిస్ట్ని చూసుకొని షుగర్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. 9 ఇస్ నాట్ గుడ్ అండి. 9 ఇస్ నాట్ ఎట్ ఆల్. Not at all good. చాలా మంది క్యాజువల్ గా చెప్తారు ఈ మధ్య. అవునండి. అందుకని అంటే ఎంతో మంది పేషెంట్స్ ముందు నాకు 15 ఉండింది, ఇప్పుడు 9 అయింది. వెరీ గుడ్, మీరు ఆ జర్నీ స్టార్ట్ చేశారు అంటే వెరీ గుడ్. బెటర్ లేట్ దెన్ నెవర్. కానీ 9 ఇస్ నాట్ అ నార్మల్ వాల్యూ. 9 నుంచి ఖచ్చితంగా మనం డౌన్ అవ్వాలి, 6 వైపు రావాలి. అదే డయాబెటిక్స్ అనుకోండి. ప్రీ డయాబెటిక్స్ లేని వాళ్ళైతే దీనికన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు మనం మొదలు పెట్టడమే ఆల్కహాల్ అనే ఒక కాంట్రవర్షియల్ టాపిక్ తో మొదలు పెట్టాం. అవునండి. ఎంత ఆల్కహాల్ మంచిది చెప్పండి. ఓకే, అసలు మంచిది ఎంత అని అడిగారు అనుకోండి, 0. ఆల్కహాల్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ అ పాయిజన్. అది ఫస్ట్. ఇది సిస్టమిక్గా అంటే ప్రతి ఒక్క ఆర్గన్కి మంచిది కాదు. సో ఇంత తీసుకుంటే ఆల్కహాల్ మంచిది, ఇంత తీసుకుంటే మంచిది కాదు అని అసలు ఎక్కడా లేదు. 2 డ్రింకులు రోజు 2 పెగ్గులు చిన్నగా తీసుకుంటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్టడీస్ కూడా వచ్చాయి, రికమెండెడ్ డోస్ ఆఫ్ రెడ్ వైన్, ఇవన్నీ వింటున్నాం కదా మరి. అవునండి. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ స్టడీస్. సెకండ్ ఆఫ్ ఆల్ దీనివల్ల వాళ్ళు చెప్పేది ఏంటి, ఇంప్రూవ్ అవుతుంది కాదు, ఇంత తీసుకుంటే మీ లివర్ డ్యామేజ్ ఇన్ని రోజుల్లో అయ్యే బదులు ఇన్ని రోజులు అవ్వచ్చు, కానీ అది అవ్వకుండా మానదు. సో జస్ట్ ప్రతి వాళ్ళకి అంటే ఎవరికి ఎక్కువ ప్రీడిస్పోజిషన్ ఉంది అంటే ఒకవేళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, వాళ్ళ ఆహారం అనేది ఎలా ఉంది, వాళ్ళ స్లీప్ అనేది ఎలా ఉంది, ఎస్పెషలీ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఎన్ని ఏళ్ళగా తీసుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది నేను రెగ్యులర్గా తీసుకోను, వారంకి ఒకసారి తీసుకుంటాను లేదా నెలకు ఒకసారి తీసుకుంటాను అని అంటారు, కానీ బింజ్ డ్రింకింగ్ చేస్తారు. బింజ్ డ్రింకింగ్ అంటే ఏంటి, ఒక గివెన్ టైంలో 4 డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకోవటం. అదొక స్టేటస్ సింబల్, నేను ఎక్కువ తీసుకుంటాను కానీ జస్ట్ వన్స్ అ మంత్ తీసుకుంటాను అని. నాట్ ఈవెన్ 1% ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్. అట్ ద సేమ్ టైం దీనివల్ల వచ్చే ఇప్పుడు 10 సంవత్సరాల్లో వచ్చేది మీకు 11 సంవత్సరాల్లో వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఈ లెక్కన మనకి క్రానిక్ ఎక్కువ రెగ్యులర్ డ్రింకర్స్ ఉంటారు కదా. అవునండి. వాళ్ళకి ఎన్ని డిసీజులు ఉంటాయి, వాళ్ళ ఒక్కగానొక్క లివర్ ఏమైపోతుంది అని డౌట్ కలుగుతుంది. అవునండి. ఉదాహరణకి చాలా సందర్భాల్లో మనకి ఆర్జీవి గారు కూడా చెప్పారు దట్ ఆయన హీస్ ఎ రెగ్యులర్ డ్రింకర్ అండ్ ఆయన గర్వంగా చెప్తారు, అసలు ఇంకా పేర్లు చెప్పక్కర్లేదు నాకు ఏం తాగుతారు అనేది. బట్ వాట్ ఎక్స్ప్లెయిన్స్ హిస్ హెల్త్ కండిషన్? సో అంటే ఆయనకి ఏమి లేదు, లివర్ డిసీజ్ ఉన్నట్టు మనకి నిర్ధారణ కాలేదు, ఏ సిమ్టమ్స్ కనిపించలే, ఆయన బతికే ఉన్నాడు, పైగా ఇంకా కవ్విస్తూ అనే కొట్టిన చావని పావులాగా ఆయన కొత్త అవతారాల్లో కనిపిస్తారు. హి ఇన్స్పైర్స్ సో మెనీ పీపుల్, బట్ యెట్ అగైన్ దిస్ ఇస్ నాట్ కన్సిడర్డ్ ఎ హెల్తీ హ్యాబిట్. ఓకే, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది? సో ఇది లివర్ డిసీజ్ అనేది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అనేది లేదు ఒకటి, కానీ సెకండ్ థింగ్ చాలా ఫ్యాక్టర్స్ అనేవి ప్లే అవుతాయి. రెగ్యులర్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది అని అంటే అది డైలీయా, వాళ్ళు తీసుకునే ఆల్కహాల్ కైండ్ ఏంటి, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, అది ఇంపార్టెంట్. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇప్పుడు ఆయనకి వెరీ గుడ్, హోప్ఫుల్లీ ఆయనకి ఎప్పుడు ఏమీ ఉండకూడదు కోరుకుంటున్నాము, కానీ వేరే ఫ్యాక్టర్స్ మేబీ ఆయన డైట్, మేబీ ఆయన స్ట్రెస్ లెవెల్, మేబీ ఆయన స్లీప్, మేబీ ఆయన ఫ్యామిలీ హిస్టరీ, మేబీ ఆయన జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, ఇవన్నీ కూడా అయితే ఆల్కహాల్ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డైట్ ఎలా ఉంది, స్ట్రెస్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా, ఏ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఎన్ని ఏళ్ళగా తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క మనిషికి
ఎవ్రీవన్ అంటే ఒక్క సేమ్ హ్యూమన్ బీయింగ్ అంటూ లేరు. మీరు ఇంత తీసుకుంటే మీరు కూడా ఇంత తీసుకుంటే ఇది అవుతుంది అని చెప్పలేము. ప్రతి ఒక్కళ్ళు జెనెటికలీ దే ఆర్ వెరీ వెరీ డిఫరెంట్, దే ఆర్ వెరీ వెరీ డిఫరెంట్లీ వైర్డ్. సో వెరీ డిఫరెంట్ జీన్స్ అండ్ డిఎన్ఏ అనేవి వాళ్ళకు ఉంటాయి. సో ఎవరికి అనేది ఎలా అవుతుంది అనేది వాళ్ళ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళు ఎన్ని ఏళ్ళగా తీసుకుంటున్నారు, ఎలాంటి క్వాంటిటీ తీసుకుంటున్నారు అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఆఫ్ ఆల్కహాల్ యాక్చువల్లీ మ్యాటర్స్ అంటారు మీరు. Yes. అది చాలా మందికి మీరు కొంత ఊరటనిచ్చారు. బట్ నెవర్దలెస్ అంటే ఎందుకు అడుగుతున్నానంటేనండి, బికాజ్ ఈ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్తో ఏమీ చేయకుండా అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు టప్మని సడన్ గా పోయారంటారు. జిమ్కి వెళ్ళే వాళ్ళు, అవునండి, వాళ్ళు గుండాకి చచ్చిపోయారంటారు. అవునండి. ఇంకోవైపు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ యూనో ఇంకొక రకమైన సమస్య తెచ్చిపెట్టుకున్నారంటారు. అవునండి. అసలు దీనికి ఒక లాజికల్ కోహరెంట్ పారాడైమ్ కనిపించట్లేదు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ దోస్ 3 or 4 బేసిక్ థింగ్స్ అందరూ తప్పనిసరిగా చేయాల్సిందే ఏ ఫీల్డ్ లో ఉన్నారు? మీరు డైట్ లైఫ్ స్టైల్ అన్నారు. అవునండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ అ డైట్ ఈజ్ అ లివర్ హెల్దీ డైట్? ఓకే, ఫస్ట్ బయట నుంచి ఆర్డర్ చేయడం మానేస్తే. ఓకే ఓకే, చాలా కష్టం అని అనుకుంటారు. నూనె ఎక్కువనా లేకపోతే ఏంటి ప్రాబ్లం? అందులో ఆ నూనె, ఆ ట్రాన్స్ ఫ్యాట్స్, రీయూజ్డ్ ఆయిల్స్, వీటిలో ఉన్న ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్. ఇదొకటి. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ ఆర్గన్ అండి. వీక్లీ వన్స్ కూడా వద్దా? వద్దు. అంటే యాజ్ అ డాక్టర్ ఐ విల్ నెవర్ సే మీరు బయట నుంచి తినొచ్చు, ఒక పూట తినొచ్చు, ఒక ఆహారం తినొచ్చు అంటే నేను ఎప్పుడు చెప్పలేను. సెకండ్ థింగ్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ స్ట్రెస్ లెవెల్స్, స్ట్రెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ అందరూ ఒక్క రోజుకే చేసుకుందాం, ఈ 2 రోజులకే చేసుకుందాం, ఈ 3 రోజులకే మెంటల్ హెల్త్ బాగాలేదు. నో, మెంటల్ హెల్త్ అనేది చాలా అండర్ డయాగ్నోస్డ్, అండర్ స్టేటెడ్ రీజన్ ఫార్ ఎనీ ప్రాబ్లం అండి. అది బ్రెయిన్ నుంచి, హార్ట్ నుంచి, లివర్ నుంచి, కిడ్నీ నుంచి, షుగర్, యూ నేమ్ ఇట్, ప్రతి ఒక్క ఆర్గన్, ప్రతి ఒక్క కండిషన్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇంపాక్ట్ అవుతాయి. మన గట్ హెల్త్ ప్రతి ఒక్కటి. రైట్. 4 స్లీప్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అందరూ ఏమనుకుంటారు, నేను ఇంట్లో ఇక్కడి నుంచి కిచెన్ వరకు వెళ్ళే వాకింగ్ చేస్తున్నాను, కష్టపడి పని చేస్తున్నావు, ఇవాళ నేనే ఇల్లు ఉడిచాను అనుకుంటారు. ఆఫీస్లో నేను ఇక్కడి నుంచి అక్కడ నడుచుకున్నాను. కాదండి, చాలా కండిషన్స్కి అది హార్ట్ కానివ్వండి, లివర్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఎక్సర్సైజ్ అనేది చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది రాకుండా 10% ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఎక్సర్సైజ్ డస్ వండర్స్, మోర్ వండర్స్. అంటే మీరు వెయిట్ లాస్ పాసిబుల్లీ చెప్పండి. సో బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఎండార్ఫిన్స్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల వచ్చే హ్యాపీ హార్మోన్స్ అనేవి, యాక్చువల్లీ మనం హ్యాపీ హార్మోన్స్ని చాలా అండర్లైట్గా, చాలా తక్కువగా చేస్తాం. ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా నేను ఇది తిన్నాను తెలుసా అని మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఈ గట్లోంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తాయి. మన గట్, బ్రెయిన్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. మనం ఏం తిన్నామో దానివల్ల మన బ్రెయిన్ ఎలా ఫీల్ అయింది, దానివల్ల మన మూడ్ ఎలా చేంజ్ అయింది అనేది చాలా డైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. ఈ మూడ్ వల్ల మన బ్లడ్ వెసల్స్ కానివ్వండి, మన బాడీలో ఫంక్షన్స్ కానివ్వండి చాలా ఇంపేర్ అయ్యి, హార్మోన్స్, ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అవ్వాలో అవి రిలీజ్ అవ్వకుండా ఇంపేర్ అయ్యి బాడీలోనే ఉండిపోయి వాటి వల్ల వచ్చే కండిషన్స్ ఇవి. సో ఇవి ప్రతి ఒక్క ఆర్గన్స్ని ఇంపేర్ చేయొచ్చు. సో చాలామంది మీకు ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అనుకుంటే అది డాన్స్ ఫామ్ అనుకోవచ్చు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనుకోవచ్చు, బ్రిస్క్ వాకింగ్ అనుకోవచ్చు, మీకు నచ్చింది, పిలాటేస్ అనుకోవచ్చు, యోగా అనుకోవచ్చు, ఇన్ ఎనీ ఫామ్ మీరు ఎలా చేసుకోవాలంటే అలా దీస్ 5 థింగ్స్ మనం బేసిక్గా చేసామనుకోండి, ఏ కండిషన్ అయినా మనం యాక్చువల్లీ మన గ్రిప్లో పెట్టుకోవచ్చు. డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీప్, ఎక్సర్సైజ్ ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందరూ. ఇప్పుడు ఈ లివర్ ఫంక్షనింగ్కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండే మరొక అంశం గట్ హెల్త్ అంటున్నాం. అవునండి. గట్ హెల్త్కి లివర్కి అసలు ఏమన్నా ఉందా, కనెక్షన్ ఉందా? ఉంటుందండి. సో గట్ అంటే మనం అసలు ఫస్ట్ మనం గట్ అంటే ఏంటి, నార్మల్ గట్ అంటే ఏంటి, డైలీ లేవంగానే మనుషులు నార్మల్గా స్టూల్ పాస్ చేయగలగాలి. అది గుడ్ గట్ హెల్త్ అని నార్మల్గా అంటాం మనం. ఓకే, ఏ స్టిమ్యులెంట్ లేకుండా ఎలా ఉన్నా మీరు నార్మల్గా అంటే పడుకున్నారు, తిన్నారు, లేచారు, నార్మల్గా బవల్ మూవ్మెంట్ అయింది అంటే మీ గట్ హెల్త్ బాగున్నట్టు. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి లూజ్ స్టూల్స్ అవుతాయి, కొంతమందికి ఇది తిన్న వెంటనే మోషన్ అవుతుంది, కొంతమందికి స్పెసిఫిక్ డైట్స్ వల్ల మాత్రమే అవుతుంది, కొంతమంది వాటర్ తాగితేనే అవుతుంది, కొంతమంది స్మోక్ చేస్తేనే అవుతుంది, కొంతమంది అలా 100 రకాల థింగ్స్ వచ్చేసాయండి ఇప్పుడు. సో ఈ గట్ హెల్త్ అనేది ఇంపేర్డ్ అయ్యి చేంజ్ అయిపోతుంది.
ఈ గట్ హెల్త్ అనేది నార్మల్గా ఉండటం అంటే డైలీ అనేది మోషన్ లేదా బవల్ మూవ్మెంట్ అవ్వటం. ఓకే, సో ఈ గట్ హెల్త్ అంటే అసలు ఫస్ట్ గట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన లెట్స్ టాక్ అబౌట్ ద న్యూ థియరీ, మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి. మన గుడ్ బ్యాక్టీరియా బేసిక్లీ మన బ్యాక్టీరియా అనేది ట్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్లో ఉన్న బ్యాక్టీరియా ఇవి. సో అవి మన చైల్డ్హుడ్ నుంచి యాక్చువల్లీ మన మదర్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే ప్రీడిస్టైన్ అయిపోయిన గట్ బ్యాక్టీరియా అవి. సో అది నార్మల్ డెలివరీ అయితే అంటే వెజైనల్ డెలివరీ అయితే ఎలాంటి గట్ బ్యాక్టీరియా ఉంటాయి, సిజేరియన్ సెక్షన్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, మీరు యాంటీబయాటిక్స్ తీసుకుని ఉంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, యాంటీబయాటిక్స్ తీసుకోకపోతే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, చిన్న దగ్గు జలుబు వచ్చుంటే వెంటనే ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, మీ డైట్ ఇంట్లో డైట్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, బయట ఆహారం అయితే ఎలాంటి, ఇదంతా ఎవ్రీథింగ్ ఇస్ ప్రీడిస్టైన్డ్ అండ్ బేస్డ్ ఆన్ డెలివరీ, బేస్డ్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనం కొంచెం చేసుకోగలిగితే, మనం ఇందాక అనుకున్నట్టు ఈ గట్ హెల్త్ బాగుంది అనుకోండి, ఎస్పెషల్లీ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన స్టడీస్ ఏంటంటే 90% ఆఫ్ మన డిజీజెస్ 90% మన డిజీజెస్ గుడ్ బ్యాక్టీరియా తక్కువై బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వటం వల్ల. అది ఆ బ్యాడ్ బ్యాక్టీరియా సోర్స్ ఏంటి? సో అది మన లైఫ్ స్టైలే. ఇప్పుడు నేను అన్నట్టు బయట నుంచి తినే ఫుడ్ కంటామినెంట్స్ గా చూస్తారా? కంటామినెంట్ గా చూడొచ్చు. స్ట్రెస్, బాడీ వెయిట్, షుగర్స్ 100% అండి. షుగర్స్, ఎక్కువ సాల్ట్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఎగ్జాక్ట్లీ. అంటే అవి ఏంటంటే అవి తినంగానే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి మనం ఒక ఇల్లు ఇచ్చినట్టు. సో అవి అలా గ్రో అవుతుంటాయి. ఎంతో ఇంత ఫామ్ లో లేకపోతే తక్కువ మోతాదులో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా మనం పెంచుతున్నాం, పోషిస్తున్నట్టు అయిపోయింది ఇవన్నీ తినడం వల్ల. అవునండి. దాంతో గట్ మిస్బ్యాలెన్స్ అయిపోయి డిస్బయోసిస్ అంటాం. అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండాల్సినవి తక్కువ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి తక్కువ ఉండాల్సినవి ఎక్కువ అయిపోతాయి. సో దీనివల్ల ప్రతి ఒక్క కండిషన్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చిన రీసెంట్ స్టడీస్ ఏంటంటే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఈ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మీద బేస్డ్ అయ్యే ట్రీట్మెంట్ ప్రోటోకాల్, మైక్రోబయోమ్ అంటాం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అవర్ గట్ మైక్రోబయోమ్. సో దానికి లివర్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉందంటున్నారు. దానికి ప్రతి ఒక్క ఆర్గన్ కి ఉందంటున్నా. లివర్ కి మాత్రమే కాదు, మన బ్రెయిన్ కి, మన హార్ట్ కి, మన లివర్ కి, మన రెస్పిరేటరీ సిస్టమ్ కి, మన ఇంటెస్టైన్స్ కి, మన స్కిన్ కి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అది. అంటే అది మన లైఫ్ స్టైల్తో ముడిపడి ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఏంది మన ఆహారం తీసుకుంటున్నామో, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటున్నామో, సరిగ్గా నిద్రపోతున్నామా, స్ట్రెస్ ఉందా లేదా, అండ్ ఆల్కహాల్ తీసుకుంటున్నామా లేదా, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫుడ్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, షుగర్స్, సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నామా, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. ఇవనేవి మనం ఖచ్చితంగా కట్ చేసుకోగలిగితే, మనం అవి బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా గుడ్ బ్యాక్టీరియా మన డైట్లోంచి మనకు వచ్చేస్తుంది. అండ్ కానీ చాలా డిసర్టనింగ్ అండి. అంటే ఎందుకంటే కష్టపడి పనిచేస్తాం. అవును. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్ట్రెస్ రిలీఫ్, ఒక స్ట్రెస్ బస్టర్ అంటే ఏదో ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి బయటకు వెళ్ళాం. అవునండి. లేదు ఏదో ఇంట్లో ఆర్డర్ చేసుకుని టీవీ ముందు అందరు పొలవమని ఫ్యామిలీ అందరు కూర్చుని తిండా, ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అవునండి. అలాంటిది అసలు అన్ని ఆ రోజు కూడా ఇంట్లోనే వండుకుని స్వచ్ఛంగా తినాలంటే